ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందించాలని, స్టేషన్కు వచ్చే ప్రతి పౌరుడి సమస్యను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కోదాడ పట్టణం పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టిన ఎస్పీ నరసింహ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా తమ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి నియంత్రణ, దొంగతనాల అదుపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, గత 3 ఏళ్ల కేసుల డేటాను పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థను మంచిగా నడిపించే విధంగా చూడాలని మనం సూచించడం జరిగింది. గట్టిగా చెప్పు. మనకు రేపన్నాడు వాడు స్కాన్ అయిన లైవ్ స్కానర్ తీసుకుంటాం. ఇది నువ్వు కంపల్సరీ చేయాలి. రేపటికి కమ్యూనికేషన్ కోసం ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ. సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సిబ్బందితోటి అందరితోటి మనం వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళు చేసేటువంటి పని, ఇంకా వృత్తి నైపుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలనేటువంటిది సూచించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ప్రెమిసిస్ క్లీన్గా పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్లో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా క్లీన్గా ఉంటూ మనం ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. రిసెప్షన్ సెంటర్లో పనిచేసే సిబ్బంది, అదేవిధంగా SHO గారికి సూచించడం జరిగింది. వచ్చే ప్రజానికాన్ని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాళ్ళు రాగానే వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ పిటిషన్ మీద తక్షణమే చర్యలు చేపట్టే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ 3 సంవత్సరాల్లో 24, 25, 26 సంవత్సరంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ నేరాలు అయినాయి, ఆ నేరాల్లో పాల్గొన్న వ్యక్తులపైన ఎలాంటి నిఘా ఉంటుంది, హిస్టరీ షీట్స్ ఉన్నాయా, ఆ హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులను నెలవారీ ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు, ఈ యొక్క హిస్టరీ షీట్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద క్షుణ్ణంగా నిఘా పెట్టి వాళ్ళు చేసే పనుల మీద క్షుణ్ణమైనటువంటి నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు, గాంజాయి లాంటి తీవ్రమైనటువంటి నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసినా, వాడినా, అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిన్న క్వాంటిటీ నుంచి పెద్ద క్వాంటిటీ వరకు ఏ క్వాంటిటీ దొరికినా కానీ నేరం నమోదు చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్స్ను, గాంజాయి షీటర్స్ను, సైబర్ నేరాల్లో పాల్గొనే వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. వీళ్ళ యొక్క మూమెంట్స్ మీద, కదలికల మీద నిఘా పెట్టామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు,